నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫైనైట్ ఆటోమేటా విత్ అవుట్పుట్. సో ఫైనైట్ ఆటోమేటా విత్ అవుట్పుట్ అమ్మ. సో మనం ఫైనైట్ ఆటోమేటాలో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఏంటది ఫైనైట్ ఆటోమేటాలో 2 టైప్స్ ఉంటాయి, విత్ అవుట్పుట్, వితౌట్ అవుట్పుట్. వితౌట్ అవుట్పుట్ వరకు మనం ఇప్పుడు వరకు చూసామమ్మ. ఏంటది ఎన్ఎఫ్ఏ, డిఎఫ్ఏ అండ్ ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ. ఈ 3 కూడా ఏంటి ఫైనైట్ ఆటోమేటా వితౌట్ అవుట్పుట్ అమ్మ. సో ఈ టాపిక్ వచ్చేసి విత్ అవుట్పుట్. సో విత్ అవుట్పుట్. సో విత్ అవుట్పుట్ ఎలా ఉంటాయి, ఇందులో ఏ ఫైనైట్ స్టేట్స్ ఉండమ్మా, ఫైనైట్ స్టేట్ రిప్రజెంటేషన్ సర్కిల్ ఉన్నది ఏముండదు. సో ఇది చూడండి, అసలు ఫైనైట్ ఆటోమేటా విత్ అవుట్పుట్ ఈజ్ కాల్డ్ యాజ్ ట్రాన్సిడర్స్. సో గుర్తుపెట్టుకున్నాం ఫైనైట్ ఆటోమేటాని విత్ అవుట్పుట్. సో ఈ అవుట్పుట్ ఏవైతే విత్ అవుట్పుట్ అనుకుంటున్నామో వీటిని మనం ట్రాన్సిడర్స్ అని కూడా కాల్ చేయొచ్చు. ఓకేనా. సో నెక్స్ట్, ఇట్ డస్ నాట్ కంటైన్స్ ఫైనల్ స్టేట్. సో ఇందులో ఫైనల్ స్టేట్స్ ఏమి ఉండవమ్మా. ఓకేనా. సో ఫైనల్ స్టేట్స్ ఉండవు ఇందులో. ఎందుకని అంటే ఇక్కడ అవుట్పుట్స్ ఉంటాయి. సో అందులో అవుట్పుట్స్ ఉండవు కాబట్టి మనం ఫైనల్ స్టేట్ని రిప్రజెంట్ చేస్తాం. అంటే అదే అక్కడికి వెళ్తే స్ట్రింగ్ అనేది సో ఇక్కడతో ఎండ్ అయిపోయిందని ఐడెంటిఫికేషన్ కోసం. బట్ ఇందులో అవుట్పుట్స్ ఉంటాయి కాబట్టి సో ఏ ఫైనల్ స్టేట్స్ రిప్రజెంటేషన్ ఉండదు. నెక్స్ట్, ఇట్ కెనాట్ బి యూజ్డ్ ఫర్ లాంగ్వేజ్ యాక్సెప్టర్స్. సో లాంగ్వేజ్ యాక్సెప్టర్స్ కింద ఇది యూజ్ చేయమమ్మా. లాంగ్వేజ్ యాక్సెప్టర్స్ కింద యూజ్ చేయము ఈ టాపిక్ని. ఓకేనా. ఇట్ ప్రొవైడ్స్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ అవుట్పుట్. ఇది ఏం ప్రొవైడ్ చేస్తుంది, అవుట్పుట్ గురించి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఆ లాంగ్వేజ్ కరెక్టా రాంగ్ అని చెప్పేది కాదు. లాంగ్వేజ్ కరెక్టా రాంగ్ చెప్పేది ఏంటి, డిఎఫ్ఏ, ఎన్ఎఫ్ఏ అండ్ ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ. అందుకనే దాన్ని లాంగ్వేజ్ యాక్సెప్టర్స్ అంటారు, దీన్ని ట్రాన్సిడర్స్ అంటారు. ఇట్ గివ్స్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద అవుట్పుట్. సో అవుట్పుట్ గురించి మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము ఈ ఫైనైట్ ఆటోమేటా విత్ అవుట్పుట్లో. ఓకేనా. సో నెక్స్ట్, ఇట్ క్యాన్ బి యూజ్డ్ ఫర్ టైప్ కన్వర్షన్ ఆఫ్ లాంగ్వేజ్. సో ఈ లాంగ్వేజ్ అనేది ఎక్కడ ఎక్కువగా యూజ్ చేస్తారంటే టైప్ కన్వర్షన్ అమ్మ. లాంగ్వేజ్ని టైప్ కన్వర్షన్ అంటే ఆ లాంగ్వేజ్ని కన్వర్ట్ చేసేటప్పుడు ఆ టైప్ ఆఫ్ లాంగ్వేజెస్లో ఈ కాన్సెప్ట్ని యూజ్ చేస్తారు. ఫైనైట్ ఆటోమేటా విత్ అవుట్పుట్ కాన్సెప్ట్ని క్యాన్ బి యూజ్డ్ ఫర్ టైప్ కన్వర్షన్. సో టైప్ కన్వర్షన్ ఆఫ్ పర్టికులర్ లాంగ్వేజ్. సో పర్టికులర్ లాంగ్వేజ్లో టైప్ కన్వర్ట్ చేయడానికి ఈ కాన్సెప్ట్ని యూజ్ చేస్తారమ్మా. ఓకేనా. ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇందులో ఫైనల్ స్టేట్స్ ఉండవు. అంతేకాకుండా ఇట్ కెనాట్ బి యూజ్డ్ ఫర్ లాంగ్వేజ్ యాక్సెప్టర్స్. లాంగ్వేజ్ని యాక్సెప్ట్ చేయడానికి కాదు, అంటే పర్టికులర్ స్ట్రింగ్ ఇచ్చి ఆ స్ట్రింగ్ యాక్సెప్ట్ అవుతుందా లేదా అని చెక్ చేయడానికి యూజ్ చేసేది డిఎఫ్ఏ, ఎన్ఎఫ్ఏ. బట్ ఇందులో వచ్చేటప్పటికి అవుట్పుట్ అమ్మ. అవుట్పుట్ గురించి ఇన్ఫర్మేషన్ మాత్రమే పాస్ చేస్తాం. అదేంటంటే విల్ డిస్కస్ ఇన్ మూరే అండ్ మిల్లే మిషన్స్. ఓకేనా. నెక్స్ట్ అమ్మ, ఇవి 2 టైప్స్ కింద డివైడ్ అయినాయి. 2 types. One is more emission, another one is mill emission. One is more and mill emission. సో మోర్ ఎమిషన్ అంటే ఏంటి, మిల్ ఎమిషన్ అంటే ఏంటి, వాటిని ఎలా రిప్రజెంట్ చేస్తారు, సో డిస్కస్ చేసుకుందాము. నెక్స్ట్ అమ్మ, ఫైనైట్ ఆటోమేటా విత్ అవుట్పుట్లో మోర్ ఎమిషన్ అంటే ఏంటి, మిల్ ఎమిషన్ అంటే. లాస్ట్ వీడియోలో మోర్ ఎమిషన్, మిల్ ఎమిషన్ అంటే 2 types అని చెప్పుకున్నాం. సో వాట్ యు మీన్ బై మోర్ ఎమిషన్ అండ్ మిల్ ఎమిషన్. మోర్ ఎమిషన్ మీన్స్ the output always depends upon the present state only. అంటే అవుట్పుట్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందమ్మా, స్టేట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది మోర్ ఎమిషన్. మిల్ ఎమిషన్ అంటే అవుట్పుట్ ఆల్వేస్ డిపెండ్ అపాన్ ది ప్రెజెంట్ స్టేట్ యాజ్ వెల్ యాజ్ ఇన్పుట్ సింబల్. గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇందులో ఏంటంటే అవుట్పుట్ అనేది జస్ట్ ఓన్లీ స్టేట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఇందులో స్టేట్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్పుట్ సింబల్. ఓకేనా. మోర్ ఎమిషన్ మీన్స్ here the output will be depend upon the present state, whereas in mill emission output is depend upon the present state as well as input symbol. Okay. So more emission can be represented by 6 tuples. Mill emission can be represented by 6 tuples. What are the 6 tuples? Sigma means Q, sigma, delta and lambda and Q naught. So ఇది అవుట్పుట్ ఫంక్షన్ అమ్మ, ట్రయాంగిల్ లా ఉన్నది. ఓకేనా. నెక్స్ట్ ఇవి కూడా నమ్మ, మిల్ ఎమిషన్ కూడా కెన్ బి రిప్రజెంటెడ్ బై 6 టబుల్స్. M is equal to Q, sigma, delta and lambda and Q naught. సో ఇది కూడా ట్రాన్సిషన్ ఫంక్షన్. నెక్స్ట్ Q మీన్స్ ఫైనల్ సెట్ ఆఫ్ స్టేట్స్, సిగ్మా మీన్స్ సెట్ ఆఫ్ ఇన్పుట్ సింబల్స్, డెల్టా మీన్స్ ట్రాన్సిషన్ ఫంక్షన్ అండ్ ఇది కూడా డెల్టా అనుకోవచ్చు, సెట్ ఆఫ్ అవుట్పుట్ సింబల్స్, లాంబ్డా మీన్స్ అవుట్పుట్ ఫంక్షన్. సో అవుట్పుట్ ఫంక్షన్ అంటే ఏంటంటే లాంబ్డాకి Q ఆన్ డెల్టా. Q అంటే ఏంటమ్మా, స్టేట్ మీద. సో స్టేటే అవుట్పుట్ అమ్మ ఇందులో. ఎందుకని అవుట్పుట్ అనేది దేని మీద రిప్రజెంట్ ఉంటుంది, మోర్ ఎమిషన్లో స్టేట్ మీద. ఓకే. సో అందుకని Q ఇంప్లైస్ డెల్టా. నెక్స్ట్ Q నాట్. Q నాట్ ఇస్ ద ఇనిషియల్ స్టేట్.
ఓకే, నెక్స్ట్ ఇందులో కూడా సేమ్ ఉంటుంది, బట్ డెల్టా అనేది ట్రాన్సిషన్ ఫంక్షన్. సో డెల్టా ట్రాన్సిషన్ ఫంక్షన్ అంటే కూడా అంతే, క్యూ ఇంటూ సిగ్మా ఎంప్లాయిస్ క్యూ. అంటే క్యూ మీద మనం ఇన్పుట్ అప్లై చేస్తే వెళ్ళేది వేరే స్టేట్కి వెళ్తుంది. ట్రాన్సిషన్ ఫంక్షన్ రెండింటికి కామనే. అలాగే ల్యాండా అంటే అవుట్పుట్ ఫంక్షన్, క్యూ నాట్ మీన్ ఇనీషియల్ స్టేట్. సో అవుట్పుట్ ఫంక్షన్ ఏదైతే ఇన్పుట్ ఉంటుందో ఇన్పుట్ మీద అవుట్పుట్ అనేది ఉంటుందమ్మా. ఇక్కడ ఇన్పుట్కే మనం అవుట్పుట్ అనేది పాస్ చేస్తాం. ఓకేనా, ఇన్పుట్కి యాడ్ అయి ఉంటుంది. సో దానికి రిప్రజెంటేషన్ ఒక ఎగ్జాంపుల్ చూద్దామా. సో ఎగ్జాంపుల్ చూడమ్మా, క్యూ నాట్ ఒక కండిషన్ తీసుకోండి. ఏంటంటే స్టార్ట్ విత్ ఏ ఉన్నాయి మాత్రమే ప్రింట్ అయ్యి అవుట్పుట్ ఏం రావాలంటే ఇక్కడ ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో ఇన్పుట్స్ని ఏదో 0 1 అనుకున్నాం కదమ్మా. అవుట్పుట్ వచ్చినప్పుడు అవుట్పుట్ ఏదో ఏ బి అనేది తీసుకోండి. కండిషన్ ఏమి ఇచ్చానంటే ఓన్లీ ఏ తోటే స్టార్ట్ అవ్వాలమ్మా, ఓన్లీ ఏ తోటే స్టార్ట్ అవ్వాలి. దానికి అప్పుడు ఏమవుతుంది చెప్పండి, ఓన్లీ ఏ తోటే స్టార్ట్ అవ్వాలి. అంటే ఏ వచ్చినప్పుడు మాత్రమే అది ప్రింట్ చేయాలమ్మా. అప్పుడు ఏమవుతుంది, ఇంట్లో ఫైనల్ స్టేట్స్ ఏమి ఉండవమ్మా, ఏ ఫైనల్ స్టేటు రాదు. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే ఏ తోటే స్టార్ట్ అవ్వాలన్నాను కాబట్టి నేను ఇప్పుడు ఏ ఇచ్చాను ఇక్కడ, మీన్స్ ఏ తోటే స్టార్ట్ అవ్వాలన్నాను. ఇక్కడ ఇన్పుట్స్ ఏంటంటే ఇన్పుట్ ఇచ్చింది కాబట్టి 0 1 కాబట్టి స్టార్టింగ్ విత్ 0 స్టార్ట్ అవ్వాలమ్మా. 0తో స్టార్ట్ అవ్వాలంటే ఏమవుతుంది, ఇక్కడ నేను 0 ఇచ్చుకోవచ్చు కదమ్మా. ఎప్పుడైతే 0 వస్తుందో నాకు ప్రింట్ ఏం చేయాలంటే ఏ అని ప్రింట్ అవుతుంది. రిమైనింగ్ అన్ని కేసెస్లో బి అని ప్రింట్ అవ్వాలి. ఓకేనా. సో అవుట్పుట్ ఎక్కడ ఇచ్చాం మనం, స్టేట్స్ దగ్గర ఇచ్చాం. ఇక్కడ కూడా అవుట్పుట్ ఎక్కడ ఇచ్చాం, స్టేట్ దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ 0 1 అని ఇచ్చాను అనుకోండమ్మా. 0 1 అని ఇచ్చాను, 0తో స్టార్ట్ అవ్వాలన్నా నేను, 0తో స్టార్ట్ అవ్వాలి. 0 వచ్చిన ప్రతిసారి నాకు ఏమవ్వాలి, ఏ అనేది ప్రింట్ అవ్వాలి. 0 వచ్చిన ప్రతిసారి ఏం ప్రింట్ అవుద్ది, ఇక్కడ 0 వచ్చిందమ్మా, ఆటోమేటిక్గా ఏం ప్రింట్ అవుద్ది, ఏ ప్రింట్ అవుద్ది. ఓకేనా. నెక్స్ట్ చూడండి, క్యూ నాట్ ఆన్ 0 అనమాట. సో నెక్స్ట్ చూడండి 1 అమ్మ. సో ఇక్కడ 1 అనేది ఏమవ్వాలంటే ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ ఇయర్స్ అనేది అంటే ఇక్కడ ఇవ్వకూడదు. సో స్టార్టింగ్ ఎన్ని నెంబర్ ఆఫ్ ఉన్నాయి మనకి ఇచ్చిన కండిషన్ ఏంటంటే స్టార్ట్ విత్ 0 అన్నాను నేను. సో 0 వచ్చినప్పుడు మాత్రమే ఏ ప్రింట్ అవ్వాలి, రిమైనింగ్ అన్ని కేసెస్లో బి ప్రింట్ అవ్వాలి. ఓకేనా. దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ స్టేట్స్కి మనం ఇన్పుట్స్ పాస్ చేస్తూ ఉన్నాం. ఓకేనా. సిమిలర్లీ మిల్లే మిషన్ అంటే ఏంటి, దేని మీద బేస్ ఉంటుంది, అది స్టేట్ మీద యాజ్ వెల్ యాజ్ ఇన్పుట్ మీద బేస్ ఉంటుంది. సో దానికి ఒక డయాగ్రామ్ చెప్తారా చూడండి, Q0 Q1. సో ఇక్కడ మనం రాసేటప్పుడు ఏం చేస్తామంటే ఏదైతే ఇన్పుట్ పాస్ చేస్తామో ఇక్కడ 0 అని పాస్ చేస్తామో 0 అనేది ఇన్పుట్ అండ్ 1 అనేది ఏ అనేది అవుట్పుట్ అమ్మ. సో ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి, Q0 ఆన్ ఏ వచ్చినప్పుడల్లా 0 అనేది ప్రింట్ అవుతుంది కదా. ఎప్పుడైతే 0 వస్తుందో 0 వచ్చిన ప్రతిసారి ఏ అనేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ దేని మీద బేస్ అయింది, స్టేట్ మీద యాజ్ వెల్ యాజ్ ఇన్పుట్ మీద. ఇది స్టేట్ అండ్ ఇన్పుట్. Q0 ఆన్ 0 ఇచ్చిన ప్రతిసారి ఏం ప్రింట్ అవుతుంది, ఏ అనేది ప్రింట్ అవుతుంది. అర్థమవుతుందా. సో ఇక్కడ ఏ ఫైనల్ స్టేట్ అవసరం లేదు, జస్ట్ ఇన్పుట్ స్టేట్. సో ఇక్కడ కూడా అంతే, ఏదైతే స్టేట్ ఉంటుందో ఎప్పుడు బి వస్తుంది, Q0 ఆన్ బి అనేది. సో ఎప్పుడైతే 1 or 0 ఇస్తామో అలాంటి టైంలో సో ఇక్కడ మన ఇన్పుట్ పాస్ చేసినప్పుడు మాత్రం మనకు రావాల్సిన అవుట్పుట్ ఏంటి, ఏ. సో దాని దేని మీద బేస్ ఉంటుంది, స్టేట్ మీద బేస్ ఉంటుంది. ఇది స్టేట్తో పాటు ఇన్పుట్ కూడా అంటే స్టేట్తో పాటు ఇన్పుట్ కూడా పాస్ ఉంటుంది. ఇదే నమ్మ డిఫరెన్సెస్ మోరే మిషన్ మిల్లే మిషన్. సో విత్ ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసుకుందాం నెక్స్ట్ వీడియోలో. ఓకేనా.